బయట దొరికే బండి పకోడా కన్నా ఎంతో రుచిగా ఉండే చికెన్ పకోడాని మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం. శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్‌లోకి 1.5 స్పూన్ సాల్ట్‌ని వేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకుందాం. చికెన్ పకోడాకి కారం బాగా వేసుకుంటేనే టేస్టీగా వస్తుంది. బయట దొరికే మసాలాలు ఏమీ వేయడం లేదు కాబట్టి 3 స్పూన్ల కారం పొడిని వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. అలాగే ఘాట్లు పెట్టుకున్న 4 పచ్చిమిర్చీలని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్లేవర్ వల్ల చికెన్ పకోడాకి రుచి మరింత పెరుగుతుంది. మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్‌కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీని మీ ఇంట్లో చేసినట్లయితే 100కి 200 మార్క్స్ వేస్తారండి. ఖచ్చితంగా అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. చికెన్ పకోడాని వేసే ముందర 1 కప్పు కార్న్ ఫ్లోర్‌ని వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. మీరు కార్న్ ఫ్లోర్‌ని ఎక్కువైనా వేసుకోవచ్చు, లేక తక్కువైనా వేసుకోవచ్చు. కానీ కరెక్ట్‌గా ఇంత వేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. బయట దొరికే చికెన్ పకోడాకైతే క్వాంటిటీ కోసం ఎక్కువ మొక్కజొన్న పిండిని వేసేస్తారు. ఇప్పుడు కళాయిలో ఆయిల్‌ని వేసి బాగా వేడెక్కిన తర్వాత మనము మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా చికెన్ ముక్కల్ని మొత్తం వేసేసుకోవాలి. చికెన్‌లో ఆయిల్ వస్తుంది కాబట్టి మనం ఎక్కువ ఆయిల్ ఏం వేయనవసరం లేదు. కొంచెం ఆయిల్‌తోనే చికెన్ పకోడాని తయారు చేసుకోవచ్చు. చికెను ఒకవైపు బాగా ఉడికినట్లయితే మరోవైపుకి తిప్పుకోవాలి. చికెను ఆయిల్ ఎక్కువ పీల్చుకోదండి. మనం ఎంతైతే ఆయిల్ వేస్తామో అంతే ఉంటుంది. చికెన్ లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి 2 సైడ్స్ బాగా జల్లిగంటెతో తిప్పుకుంటూ వేయించుకోవాలి. చికెన్ పీసెస్ బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. రెడ్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను చూపించిన విధంగా ఈ కలర్‌లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ పకోడాని జల్లిగంటె సహాయంతో ఇలా తీసి పక్కన పెట్టుకుందాము. మళ్ళీ రెండో వాయి కింద చికెన్ పీసెస్‌ని వేసి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకుందాము. పచ్చిమిర్చితో పాటు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే రిమైనింగ్ చికెన్ పీసెస్‌ని మొత్తం వేయించుకోవాలి. వేయించుకున్న పచ్చిమిర్చిని అలాగే ఆనియన్స్‌ని లెమన్ పిండేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.